వెల్కమ్ టు 5 at 5. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ పై విపక్షం గురిపెట్టింది. అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చింది. ఎందుకంత అపనమ్మకం? అనుకున్నా సరే ధన్కడ్ని దించేయడం అంత ఈజీయేనా? ముందుగా చూద్దాం. కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందో అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటుంటే అంతా ఉత్తిదే, ఏది ప్రూఫ్ అంటూ అడుగుతోంది బీఆర్ఎస్. ఇంతకీ కోచ్ ఫ్యాక్టరీ నిజమా ఉత్తిదా? చూద్దాం. అమరావతిలో ఇక కట్టుడే కట్టుడు. ఎస్, నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. ఎంత మంజూరయ్యాయి, డెడ్ లైన్ ఎప్పుడు, ఆ డీటెయిల్స్ చూద్దాం ఈ బులెటిన్ లో. ఇక కొల్లేరు వాసులు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఇంటి ముందు నుంచి కదలట్లేదు. మా బకాయిలు మాకు ఇచ్చేయండి అంటూ భీష్మించారు. ఇంతకైనా దేనికి బకాయి పడ్డారు, ఎంత పడ్డారు, ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇక లాస్ట్ స్టోరీ చూస్తే జమీమా జాయ్ కి డ్రగ్స్ సప్లై చేసింది ఎవరు? అందరి పాలిట ఆమె హనీ ట్రాప్ గా మారుతుంటే వెనుకుండి నడిపించింది ఎవరు? ఇవే ప్రశ్నలతో బాధితుడి తల్లి TV9 ముందుకొచ్చింది. అసలు ఆమె ఏం డిమాండ్ చేద్దాం చూద్దాం 5 at 5 లో. రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఇండి కూటమి సభ్యులు. పార్లమెంటు చరిత్రలో ఫస్ట్ టైం ఒక రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడము. ధన్కడ్ తీరుపై ఇండి కూటమి ఎంపీలు ఆగ్రహంతో ఉన్నారు. అవిశ్వాస తీర్మానంపై 60 మంది ఎంపీల సంతకాలు సేకరించి రాజ్యసభలో సెక్రటరీకి ఈ నోటీసులు ఇచ్చారు. రాజ్యసభలో బీజేపీకే నిజానికి మెజారిటీ ఎక్కువ ఉంది. వైసీపీకి 8 మంది, బీజేడీకి 7, బీఆర్ఎస్కు 4 మంది ఎంపీల బలం ఉంది. అయితే ఈ 3 పార్టీల వైఖరిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొని ఉంది. సభలో విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని, ఎంతో బాధతో ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పి కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. పార్లమెంట్లో అదానీ సోరోస్ వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య రచ్చ కొనసాగుతుంది. రాజ్యసభలో తమకు మాట్లాడడానికి చైర్మన్ జగదీప్ ధన్కడ్ అవకాశం ఇవ్వట్లేదని ఇండి కూటమి ఎంపీలు మండిపడ్డారు. ధన్కడ్పై రాజ్యసభ సెక్రటరీ జనరల్కు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఎంతో బాధతో ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ వెల్లడించారు. అవిశ్వాస తీర్మానంపై 60 మంది విపక్ష ఎంపీలు సంతకాలు పెట్టారు. అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్, ఆప్, ఎస్పీ, టీఎంసీ ఎంపీలు సంతకాలు పెట్టారని చెప్పారు. సభలో విపక్షాలకు ఇప్పటికైనా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. आज के जो चेयरमैन साहब हैं, बड़े विद्वान हैं, बड़े वकील हैं. संविधान का उनका बहुत गहराई से उन्होंने उस पर विचार किया है, लिखा है, बोला है. पर जिस तरीके से उन्होंने सभा चलाया है, सदन चलाया है, और ख़ास तौर से कल जो देखने को मिला, हमें मजबूर कर दिया. सारे के सारे इंडिया पार्टी सभी ने हस्ताक्षर किया है इस अविश्वास प्रस्ताव पर. कोई भी पार्टी छूटी नहीं है, कोई भी पार्टी. सारे पार्टियां एक आवाज से कह रही हैं कि आप पक्षपात कर रहे हैं. आपका कर्तव्य बनता है कि बिना पक्षपात से आप सदन चलाएं. एलओपी को जो विपक्ष के नेता होते हैं उनको पूरा मौका मिलना चाहिए, सबकी बात सुननी चाहिए. రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం పార్లమెంటు చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. రాజ్యసభలో బీజేపీకే మెజారిటీ ఉంది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలి అంటే రాజ్యసభలో 50% ఎంపీల ఆమోదంతో పాటు లోక్సభ కూడా 50% ఎంపీలు ఆమోదించాలి. రాజ్యసభలో వైసీపీకి 8, బీజేడీకి 7, బీఆర్ఎస్కు 4 మంది ఎంపీల బలం ఉంది. ఈ 3 పార్టీలు ఏ కూటమిలో కూడా లేవు. దీంతో అవిశ్వాస తీర్మానంపై ఈ 3 పార్టీల వైఖరి ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ నుంచి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, రాజ్యసభ జనరల్ సెక్రటరీకి ఇచ్చిన ఆ నోటీసుల్లో ఏమని మెన్షన్ చేశారు? అలాగే రాజ్యసభలో ఇప్పుడు ప్రజెంట్ ఈక్వేషన్ ఏంటి? ఇండి కూటమి నేతలు ఇచ్చింది అవిశ్వాస తీర్మానం నోటీసు. ఇది అడ్వాన్స్ నోటీసు. నిబంధనల ప్రకారం 14 రోజుల ముందుగానే అడ్వాన్స్ నోటీస్ని జారీ చేయాల్సి ఉంటుంది రాజ్యసభ చైర్మన్కి ఆయన పట్ల అవిశ్వాసాన్ని వ్యక్తం చేసే క్రమంలో. సో ఇప్పుడు ఇచ్చిన నోటీస్ని అడ్వాన్స్ నోటీస్గానే పరిగణించాల్సి ఉంటుంది. ఈ శీతాకాల సమావేశాల్లో దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశాలు చాలా వరకు లేవనే చెప్పుకోవాలి. ఎందుకంటే 14 రోజుల అడ్వాన్స్ నోటీస్ అంటున్నారు కాబట్టి 14 వర్కింగ్ డేస్ ఇంకా ఇవాళ నుంచి లెక్కేసుకున్నా సరే ఈసారి లేనట్టే. తదుపరి జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే ఒకవేళ దీన్ని తీసుకుంటే కనుక అప్పుడు చర్చకు వస్తుంది. ఇక దీని ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది అన్నది చూసుకుంటే, ఎందుకంటే దేశ చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడూ కూడా రాజ్యసభ చైర్మన్కి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీస్ అన్నది ఇవ్వలేదు. కాబట్టి ఒకసారి ఆ ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది అన్నది చూసుకుంటే, మొదట దీని మీద రాజ్యసభలో చర్చ జరుగుతుంది. ఎవరి మీద అయితే అవిశ్వాసం ఉందో ఆయన, అంటే ఈ రాజ్యసభ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కడ్
సభను నిర్వహించడానికి ఆస్కారం ఉండదు. ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఇది కాబట్టి సభను ప్రిసైడ్ చేయడానికి ఆయనకు అవకాశం ఉండదు. కాకపోతే సభలో ఉండొచ్చు, మాట్లాడవచ్చు. ఓటు వేసేది కూడా ఈ ఎఫెక్టివ్ మెజారిటీతో ఆ తీర్మానం నెగ్గాల్సి ఉంటుంది. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే వేకెంట్ సీట్లు పోను మిగిలిన రాజ్యసభ సీట్లలో సగం కంటే ఒక సీట్ అయినా అధికంగా, ఒకరైనా అధికంగా ఆయన ఓటేయాలి. అంటే కోరం ఆ రోజుకి 100 మందే ఉన్నారు, 100 మందిలో 51 మంది వేస్తే చాలు అనడానికి ఇక్కడ వీలుండదు. ఎఫెక్టివ్ మెజారిటీ రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఈక్వల్ ఓటు టై అన్నది ఏర్పడినప్పుడు అప్పుడు రాజ్యసభ చైర్మన్ తన ఓటు తను వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత ఇది మళ్ళీ లోక్సభకు వెళ్తుంది. లోక్సభలో సింపుల్ మెజారిటీతో పాస్ అయితే సరిపోతుంది. అంటే ఆ సమయానికి సభలో ఎంతమంది ఉంటే అంతమందిలో సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. సో ఏ రకంగా చూసుకున్నా ఉభయ సభల్లో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలన్నీ కలుపుకుంటే ఎన్డీఏకి అనుకూలంగానే వాతావరణం ఉంది. ఈ అవిశ్వాస తీర్మానం అన్నది ఎట్టి పరిస్థితుల్లో నెగ్గి ఈయనను పదవి నుంచి తొలగించే అవకాశం అయితే లేదు. సంఖ్యాబలాల ప్రకారం చూసుకున్నా కొన్ని తటస్థ రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. వారి వైఖరి ఏంటన్నది కూడా తెలియదు. ఎలా చూసినా సరే ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోవడానికే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ప్రతిపక్షాలు ఈ తీర్మానం సందర్భంగా జరిగే చర్చలోనైనా సరే మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. తాము చెప్పదలుచుకున్నది ఆ తీర్మానం చర్చలో చెప్పవచ్చు అన్న ఉద్దేశంతో ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ మహాత్మా. వాడిక కోచ్ ఫ్యాక్టరీ. కాజీపేట ప్రజల చిరకాల స్వప్నమైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై మళ్లీ సందేహాలు మొదలయ్యాయి. దీనిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు భిన్నంగా స్పందించడమే ఇందుకు కారణం. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకి కేంద్రం అంగీకరించింది అని కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ప్రకటించారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. అయితే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. 2 వారాల క్రితం ఢిల్లీలో మాట్లాడిన వరంగల్ ఎంపీ కావ్య కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకి కేంద్రం అంగీకరించింది అని తెలిపారు. సీఎం రేవంత్ ప్రయత్నంతోనే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధ్యమైంది అని తెలిపారు. వచ్చే ఏడాది ఆగస్టు లోపు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయిపోతుందని కూడా చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు అని ఆరోపించారు ఆమె. ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాకు ఇవ్వండి అని మరోసారి పలుమార్లు వెళ్ళి కలవడంతో మనకి ఇప్పుడు కాజ్పేట్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది శాంక్షన్ అయింది. దీంతో కాజ్పేట్లో ఉండే అనేక మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా కాజ్పేట్ కూడా అట్లా డెవలప్ అవడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ ప్రాంతాలు కానీ అన్ని అభివృద్ధి చెందే దిశగా ముందుకు సాగుతున్నాము. ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా మేము జిఎం గారిని అడిగినా కానీ వచ్చే 2025 ఆగస్ట్ కల్లా ఇది కంప్లీట్ అవుతుందని చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు అన్నారు. కోచ్ ఫ్యాక్టరీపై పోరాటం కొనసాగిస్తామని, దీనికోసం ఎక్కడి వరకైనా వెళ్తామని ప్రకటించారు. కోచ్ ఫ్యాక్టరీపై పార్లమెంట్లో నిలదీస్తామని చెప్తున్నారు బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు అనేక సార్లు ప్రధాని కలిసినప్పుడు కానీ, రైల్వే మంత్రులను కలిసినప్పుడు కానీ, మా మంత్రులందరూ వచ్చి కలిసినప్పుడు కానీ, మా పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఆధ్వర్యంలో కానీ, కవితమ్మ ఆధ్వర్యంలో కానీ చాలామంది కొట్లాడి ఎన్నోసార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది, కలవడం జరిగింది, చర్చించడం జరిగింది. కానీ దాని బదులు వ్యాగన్ రిపేరింగ్ సెంటర్ అని ఇంకోటి 3 పరికరాల తయారీ పరిశ్రమలు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది తప్ప, వినయన్న చెప్పినట్టు ఎవరైతే రైల్వే మంత్రి ఉంటారో వాళ్ళ రాష్ట్రాలకు మాత్రమే మేజర్గా ఇండస్ట్రీస్ తరలిపోతున్నాయి, కోచ్ ఫ్యాక్టరీలను అటు వెళ్ళిపోతున్నాయి. తెలంగాణకు మాత్రం మొండి చేతి పెడుతున్నారు. ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణలోని కాజీపేటలో ఇది ఖచ్చితంగా కావాల్సిన ప్రక్రియ. దీనికోసం 160 ఎకరాల విలువైన భూమిని కూడా కేటాయించి రెడీగా ఉన్నటువంటిది కేసీఆర్ గారు చేసినటువంటిది. దీన్ని నిన్న చర్చించడం జరిగింది. ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ వచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది. ఇరు పార్టీల నేతలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశంపై భిన్న వాదనలు వినిపించడంతో అసలు ఈ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం ఉంటుందా అనే అంశం ఇప్పుడు మళ్ళీ సందేహానికి కారణమవుతోంది. మా ప్రతినిధి పెద్దీష్తో దీని గురించి మాట్లాడదాం. పెద్దీష్, ప్రధానంగా 2 పార్టీలు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కావ్య ఏమో ముఖ్యమంత్రి చొరవతోనే ఇది సాధ్యమైంది అని చెప్పి ఎప్పటికల్లా పూర్తవుతుందో ఆ టైం కూడా చెప్తున్నారు. ఇంకొకవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం అదంతా ఉత్తిదే అంటున్నారు. ఇంతకీ ఏంటి వాస్తవం ఏంటి? ఓరుగల్లు ప్రజల చిరకాల స్వప్నం, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉక్కు సంకల్పం, ఎంతోమంది నిరుద్యోగుల డ్రీమ్ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం అనేది. దశాబ్దాల తరబడి రగులుతున్నటువంటి ఈ ఉద్యమానికి
కొద్ది రోజుల క్రితం తెరపడిందని చెప్పి అంతా భావించారు. ఢిల్లీ వేదికగా వరంగల్కు చెందినటువంటి ఎంపీ కడియం కావ్య ఒక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం వరంగల్లో అయోధ్యపురం వద్ద ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్నటువంటి రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో అదే ప్రాంతంలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓరుగల్లు ప్రజల కళ నెరవేరబోతుందని ఒక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఓరుగల్లు ప్రజలంతా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఆ కోచ్ ఫ్యాక్టరీ తీసుకొస్తున్న ఘనత మాది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. సేమ్ టైంలో బీఆర్ఎస్ పార్టీ కూడా తమ పోరాటాల ఫలితంగానే ఇక్కడికి కోచ్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పి వారు కూడా ఓన్ చేసుకునే ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో బీజేపీ నేతలు కూడా ఇక్కడైతే ఇప్పుడు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయోధ్యపురంలో నిర్మాణం జరుగుతుందో ఆ ప్రాంతాన్ని సందర్శించి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్రజల ఆకాంక్ష నెరవేర్చబోతుందని చెప్పి వారు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద ఒకవైపు సంబరాలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగులంతా కూడా తమ కళ నెరవేరబోతుంది. ఒకవేళ ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం అయినట్లయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి జీవనోపాధి లభిస్తుందని అంతా భావించారు. ఈ క్రమంలోనే తాజాగా హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాసే వినయ్ భాస్కర్తో పాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చేసినటువంటి ఈ ప్రకటన నేపథ్యంలో మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. ఇది రాజకీయ కోచ్ ఫ్యాక్టరీ చుట్టే రాజకీయ వివాదాలు చుట్టుముట్టున్నట్టుగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం అవుతుందా కాదా అనే ఒక కన్ఫ్యూజన్ నెలకొని ప్రజలంతా కూడా ఒక అయోమయంలో చిక్కున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 164 ఎకరాల వైశాల్యంలో అక్కడ రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడ ప్రస్తుతం వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ స్థలంలోనే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ వందే భారత్ కోచ్లతో పాటు మెట్రో రైళ్లకు సంబంధించినటువంటి కోచ్ల తయారీ అంటే ఒక సంవత్సరానికి 600 కోచ్ల ఉత్పత్తి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పి బీజేపీ నేతలు కూడా చెప్పారు. కానీ తాజా ప్రకటన నేపథ్యంలో మరొక కన్ఫ్యూజన్ నెలకొంది. అసలు కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశంలోనే అధికారికంగా స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రజలు కూడా ప్రస్తుతం అయితే అదే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే దీనిపైన రాజకీయ వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో అంతా కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొంది. కాబట్టి స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి ఇక్కడ ప్రజలంతా మరోసారి డిమాండ్ చేస్తున్నారు. రైట్ పెద్దీష్, థ్యాంక్ యూ. అమరావతి పరుగులు పెడుతోంది, అభివృద్ధిలో దూసుకుపోతోంది. సిఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్ పనులకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. పనులకు 11,467 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులు చేపట్టేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస అపార్ట్మెంట్లు, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాల నిర్మాణాలకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. అలాగే న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం. ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా సచివాలయ టవర్లు, అసెంబ్లీ, రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం నిధులను వెచ్చించాలని నిర్ణయించింది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో భాగంగా 1200 ఫ్లాట్స్తో 12 టవర్ల నిర్మాణం కోసం 984 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగును వెడల్పు చేయడంతో పాటు శాఖమూరు, నీరుకొండ దగ్గర రిజర్వాయర్ నిర్మాణం కోసం 1585 కోట్ల రూపాయలు వెచ్చించనుంది సిఆర్డీఏ. మొత్తం 20 సివిల్ పనులకు 11,467 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపింది ప్రభుత్వం. ఈ మొత్తం ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి సమకూరనున్నాయి. ఈ నిధులకు సంబంధించి ఎలా ఖర్చు చేయబోతున్నారు మాట్లాడదాం. టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, మొత్తం 11,467 కోట్లు అని మాత్రం తెలుస్తోంది. సో ఎలా ఖర్చు పెట్టబోతున్నారో చూసాము. దేనికి ఎంత అనేది కూడా పూర్తిగా డివైడ్ అయిందా? ఇవన్నీ ఎప్పటిలోపా పూర్తవ్వాలి? 2027 డిసెంబర్ నాటికి అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక దశ పూర్తవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగా ప్రాథమికంగా చేయాల్సిన పనులను ప్రారంభిస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచి వర్కులను ప్రారంభించడానికి అవసరమైన ప్రాథమిక చర్యలన్నీ తీసుకుంది. అందులో భాగంగానే టెండర్లను ఆహ్వానించింది. కొన్నిటికి బ్రేకప్, ఏదైతే ఏ ప్రాజెక్టులకి ఎంత నిధులు ఖర్చు చేయాలన్న దాని మీద ఒక నిర్ణయానికి వచ్చింది. దానికి ఎక్స్పర్ట్ కమిటీని నియమించి వాటికి సంబంధించిన ఎస్టిమేషన్స్ని వేయించింది. ఆ తర్వాత టెండర్లను పిలిచింది. దాదాపు టెండర్లు ఖరారు దశకు వచ్చాయి. ఈ నెల 15కి టెండర్లు దశ ముగిసి మిగతా నిర్మాణాలు ప్రారంభం అవడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చాలా వేగంగా చేస్తున్నారు. ఒక రకంగా గతంలో 2017-19 మధ్య వేగంగా ప్రాజెక్టులు కొన్ని నిర్మాణం అయ్యాయి. అవి చాలా వివిధ దశల్లో ఆగిపోయాయి. కొన్ని నిర్మాణాలకు సంబంధించి అయితే ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్సీలు ఉండే నివాస గృహాలు కావచ్చు, లేకపోతే ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ ఉన్నాయి కావచ్చు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించి కావచ్చు, దాదాపు అవి 60 నుంచి 80% వరకు అవి వర్క్ పూర్తి చేసుకుని మిగతా ఫినిషింగ్ వర్క్ కోసం కావచ్చు, ఇంటీరియర్ వర్క్ కోసం ఆగున్నాయి. సో అట్లాంటి వాటికి తక్షణమే ఇప్పటికే టెండర్ పిలిచారు. అవన్నీ డిసెంబర్లో
ఏప్రిల్లో ప్రారంభమై ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల వాటిని పూర్తి చేసి సంవత్సరం తర్వాత వాటిని హ్యాండ్ ఓవర్ చేయాలన్న లక్ష్యంతో వెళ్తున్నారు. సో అన్నింటికీ ఇప్పుడు సిఆర్డీఏ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు గత సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న దాదాపు 11,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకి ప్రభుత్వం ఆమోదం తెలియజేస్తూ ఈరోజు జీవో ఇచ్చింది. వాటికి ఆ జీవోల ప్రకారం టెండర్లు కాల్ఫర్ చేస్తే ఆ తర్వాత వాటికి సంబంధించిన ఫైనాన్షియల్ అప్రూవల్స్ కావచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ని ఇస్తుంది. సో ఆ దిశగా ముందుకు వెళ్తుంది. సాధారణంగా ప్రభుత్వ రంగ కార్యక్రమాల్లో ఇంత వేగంగా ముందుకు వెళ్ళడం చాలా అరుదు. కానీ సిఆర్డీఏ అథారిటీ పేరుతో ఒక సమావేశాన్ని తరచూ 2-3 రోజులకు ఒకసారి ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా దాన్ని చైర్ చేస్తున్నారు. అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కావచ్చు, లేకపోతే సిఆర్డీఏ టీం మొత్తం దాంట్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి వీలైనంత త్వరలో ప్రతి ప్రాజెక్టుకి ఒక టైం బౌండ్ కార్యక్రమాన్ని పెట్టుకుని దాన్ని ఆ టైంలో పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తానికి అంతిమ లక్ష్యం 2027 డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో ఒక దశలో రాజధాని నిర్మాణాన్ని ఒక మొదటి దశ పూర్తి చేయాల్సిన నేపథ్యం. అదే సమయంలో మిగతా సీడ్ క్యాపిటల్కి సంబంధించి కూడా సింగపూర్ ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతుంది. దానికి సంబంధించి కూడా త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయబోతుంది. కొల్లేరు కేంద్రంగా మొదలైన చేపల చెరువుల లీజు వివాదం మరింత ముదురుతోంది. లీజు బకాయిలు చెల్లించాలంటూ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి ముందు కొల్లేరు వాసులు నిరసన దీక్షలు చేపట్టడం కలకలం రేపుతోంది. ఈ లీజు వ్యవహారం కాస్త టీడీపీ, వైసీపీ వర్గాల వివాదంగా మారుతుండడం ఇంకా హైట్ని పెంచింది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో చేపల చెరువుల లీజు వ్యవహారం భగ్గుమంటోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పెదవేగి మండలం కొండలరాయుడుపాలెంలో అబ్బయ్య చౌదరి నివాసం ముందు కొల్లేరు గ్రామస్తులు 4 రోజులుగా ఆందోళన చేస్తుండడం హాట్ టాపిక్ గా మారుతోంది. కొల్లేరులో చేపల చెరువుల లీజుకు సంబంధించి అబ్బయ్య చౌదరి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి ముందు వంటవార్పు చేపట్టారు. అబ్బయ్య చౌదరి చేపల చెరువులు లీజుకు తీసుకుని 2.5 కోట్లు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీపర్రు గ్రామ మత్స్యకార మహిళలు. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పట్టాలు ఇప్పిస్తాము, ఎమ్మటే 3 నెలల పట్టాలు ఇప్పిస్తామని ఫస్ట్గానే మమ్మల్ని ఒప్పించి మా దగ్గర చెరువులు తీసుకున్నారండి సార్. ఈయన లీజు ఎక్కిస్తారనేసి అని మేము ఇచ్చామండి అబ్బయ్య చౌదరి గారికి. ఇస్తే తీసుకుని మాకు లీజు కాడ ఎక్కువకుండా 2,50,00,000 రూపాయలు వస్తాయండి. మాకు అవి ఇవ్వకోకుండా మమ్మల్ని అదిగో ఇస్తాననేసి మోసం చేసి మాకు రోడ్రెక్కిచ్చేసారండి. మాకు ఇప్పుడు వచ్చి మాకు సమాధానం చెప్పలేదండి సార్. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి ముందు శ్రీపర్రు మత్స్యకారులు ఆందోళన చేయడం కరెక్ట్ కాదన్నారు వడ్డీ కుల సంఘ పెద్దలు. వైసీపీ నేత ముంగర సంజీవ్ నిరసన తెలుపుతున్న వాళ్లలో ఎవరి దగ్గరైనా లీజుకు సంబంధించి డాక్యుమెంట్స్ ఉంటే డబ్బులు ఇప్పించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. కేవలం అబ్బయ్య చౌదరి ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన అనుచరులు ఆరోపించారు. శ్రీపర్రు గ్రామం నుంచి లీజు ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉంటే ఆ యొక్క అగ్రిమెంట్ ఉంటుంది. ఇలాగే పైట సిద్ధపాటు నుంచి కొన్ని తీసుకుంటే అగ్రిమెంట్లో అది చూపిస్తాను. నేను ఏదేమైనా ఉంటే అగ్రిమెంట్ తీసుకురండి, నేను కూర్చుని మాట్లాడతా. ఈ రోజున ఈ శ్రీపర్రు వాసులకి మాత్రమే, శ్రీపర్రు వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటే మీరు ఎవరికి లీజుకి ఇచ్చారు, ఒకవేళ నిజంగా అబ్బయ్య చౌదరి గారు లీజుకి ఇచ్చుంటే ఆ కాగితాలు ఏమైనా తీసుకొస్తే నేను కూర్చుని మాట్లాడతాను. మొత్తంగా చేపల చెరువుల లీజు బకాయిల వివాదం కొల్లేరులో కాకరేపుతోంది. కొందరు మత్స్యకార మహిళలు ఆందోళనల నేపథ్యంలో విదేశీ టూర్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి రియాక్ట్ అయ్యారు. శ్రీపర్రు మహిళల ఆందోళన రాజకీయ కక్షపూరిత చర్య అని ఆరోపించారు. అటు మత్స్యకార సంఘాలు 2 వర్గాలుగా మారి భారీగా చేరుకుంటుండటంతో అబ్బయ్య చౌదరి ఇంటి ముందు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మా స్పెషల్ కరెస్పాండెంట్ రవితో మాట్లాడదాం ఏలూరు నుంచి. రవి, 4 రోజులుగా గ్రామ ప్రజలు మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు వంటవార్పు చేస్తూ మరీ దీక్ష చేస్తుండమంటే అది చిన్న విషయం కాదు. మరి దీనికి మాజీ ఎమ్మెల్యే వారితో ఏమైనా మాట్లాడారా? ఆయన ఏమంటున్నారు అసలు? అంటే ఖచ్చితంగా అయితే ఇది పెద్ద హైడ్రామా కూడా భావించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే కొల్లేరు ప్రజలు మొత్తం కూడా అటువైపే మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలోనే గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించి ఏదైతే కొల్లేరులో ఉన్నటువంటి అధికార అనధికారిక చెరువులపైన ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి నాయకుల పెత్తనం కొనసాగుతుంటుంది. వారికి సంబంధించిన లీజులు కావచ్చు, అగ్రిమెంట్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నేతల పేర్ల మీద జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తమ ప్రాంతానికి చెందినటువంటి శ్రీపర్రు కావచ్చు లేదా కోమటలంక, ఈ 2 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి చేపల చెరువులను లీజుకు తీసుకున్నారు. దాంట్లో ఇప్పుడు 2.5 కోట్ల రూపాయల మేరకు కూడా లీజులు ఎక్కొట్టారని చెప్పేసి అబ్బయ్య చౌదరి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఎక్కొట్టారని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వ్యక్తం చేస్తూ కూడా ఈ ఎన్నికల తర్వాత ఈయన ఓడిపోయిన తర్వాత చాలామంది కూడా చాలాసార్లు కొండలరాయుడుపాలెం వెళ్ళి ఎమ్మెల్యేని కలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే అప్పట్లో పోలీసులు వాళ్ళందరినీ చెదరగొట్టారు. అయితే ఇప్పుడు తాజాగా గడిచిన 4 రోజుల నుంచి కూడా అక్కడే బైఠాయించడం,
రోజుకో గ్రామం చొప్పున కొంతమంది వెళ్ళి అక్కడ కూర్చొని నిరసన చేయటం, అదేవిధంగా వంటవార్పు కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే అటు వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి మద్దతుదారులు కూడా అక్కడ చేరుకుంటున్నారు, ప్రతిరోజు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఇక్కడ లేరు, విదేశాల్లో ఉన్నారు. అదేవిధంగా ఆయన తండ్రి కూడా ఇక్కడ లేకపోవడంతో మొత్తంగా అబ్బాయి చౌదరి అయితే ఈ మొత్తం వివాదం మీద అయితే చర్చలు జరపలేదు, కానీ ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇది కేవలం మాజీ ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ తనపైన కుట్రపూరితంగా వివరిస్తున్నారు, అక్రమంగా ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి దీని మొత్తాన్ని కూడా ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా కొట్టివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రవి. లాస్ట్ న్యూస్ చూస్తే హనీ ట్రాప్ గర్ల్ జమీమాకి కొందరి రాజకీయ మద్దతుపై దుమారం రేగుతోంది. జమీమా నిందితురాలు కాదు, బాధితురాలు అంటున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. హర్షకుమార్ వ్యాఖ్యలపై ఎన్ఆర్ఐ బాధితుడి తల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కుటుంబాలను నాశనం చేసిన జమీమాపై ఎందుకు జాలి అని ప్రశ్నిస్తుంది ఆమె. జమీమా హర్షకుమార్ మధ్య సంబంధాలపై ఎంక్వైరీకి డిమాండ్ చేస్తోంది. జమీమా వెనుక ఉన్న రాజకీయ నేతలపై చర్యలకు పట్టుబడుతోంది. జాయ్ జమీమా నిందితురాలు కాదా, బాధితురాలా? ఆమెకు పొలిటికల్ సపోర్ట్ ఉన్న మాట నిజమేనా? జాయ్ జమీమాపై రాజకీయ నేతల వర్షన్స్ ఏంటి? పొలిటికల్ లీడర్ల మద్దతుపై బాధిత ఫ్యామిలీల రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసు విశాఖలో హాట్ టాపిక్ గా మారింది. జమీమాకు మాజీ ఎంపీ హర్షకుమార్ మద్దతు ఇవ్వడం దుమారం రేపింది. ఆమె నిందితురాలు కాదు, బాధితురాలన్నారు హర్షకుమార్. అంతటితో ఆగకుండా విశాఖ సిపి పైన ఆరోపణలు చేశారు. సిపి కావాలనే ఆమెను నిందితురాలుగా చిత్రీకరించారని ఆరోపించారు హర్షకుమార్. ఒక నిరపరాధ అమ్మాయిని ఇన్వెస్టిగేషన్ చేయకుండా కస్టడీలోకి తీసుకుని అవతలని ఎవరిని విచారించకుండా 3 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాడంటే, ఒక ఆయుధం దొరకకుండా ఆమె దగ్గర ఆ రూమ్ను సెర్చ్ చేసి అన్నీ చేసిన అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాడంటే సిపి చేసిన నేరం మామూలు నేరం కాదు. హర్షకుమార్ వ్యాఖ్యలతో జమీమా కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. జాయ్ జమీమా ఖాతాలో మోసపోయిన వారు హర్షకుమార్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. అమాయకులపై వలపవల వేసి లక్షలు కాజేసిన మహిళకు రాజకీయ నేతలు మద్దతు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పోయినా మీడియా ముందుకు రాని బాధితులు హర్షకుమార్ వ్యాఖ్యలతో మొదటిసారి బయటకు వచ్చారు. జాయ్ జమీమా తన కుమార్ని ట్రాప్ చేసి లక్షలు కాజేసిందని ఎన్ఆర్ఐ ఫ్యామిలీ ఆరోపించింది. ఇన్స్టాగ్రామ్ లో తన కుమారుడికి పరిచయమై బంధించి డబ్బు కాజేసిందని తెలిపింది. హర్షకుమార్ కు జమీమా గురించి ఏం తెలుసని ఆమెకు మద్దతిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్ఆర్ఐ కుటుంబం. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన జాయ్ జమీమాకు మాజీ ఎంపీ హర్షకుమార్ కు ఉన్న సంబంధాలపై పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేసింది ఎన్ఆర్ఐ కుటుంబం. జమీమా తన వెనుక బడా రాజకీయ నేతలు ఉన్నారని తనను బెదిరించిందని, ఆమె వెనుకున్న పొలిటికల్ లీడర్స్ ఎవరో బయట పెట్టాలని పోలీసులను కోరింది ఎన్ఆర్ఐ కుటుంబం. జాయ్ జమీమాకి నిజంగానే పొలిటికల్ సపోర్ట్ ఉందా? ఈ డీటెయిల్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, హనీ ట్రాప్ కేసులో తొలిసారిగా బాధిత కుటుంబం మీడియా ముందుకు వచ్చింది. మనతో ఇదే అంశం మాట్లాడుతుంది. ఇప్పుడు వాస్తవానికి ఇన్నాళ్ళు అయిపోయింది, దాదాపుగా 2 నెలలుగా కావస్తుంది ఈ కంప్లైంట్లు వచ్చే, ఆమె అరెస్ట్ కూడా అయింది. ఇంతకాలం తర్వాత ఎందుకు మీరు బయటకు వచ్చారు మీడియా ముందుకి? నిన్న హర్షకుమార్ గారు ఎక్స్ ఎంపీ గారు కొన్ని అభియోగాలు చేశారు. దానివల్ల నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్కి రావాల్సి వచ్చింది. ఏంటంటే ఇప్పుడు సిన్సియర్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇలాంటి నిందపడకూడదు. నెక్స్ట్ అది కాక మాకు వచ్చిన మేము బాధ్యులం, మాకు వచ్చిన మేము సఫర్ అయ్యాం కాబట్టి ఆ సఫర్ ఇంకొకరు అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను బయటకు వచ్చి ఆ రోజైనా కంప్లైంట్ ఇవ్వడానికి ఆ రోజు వచ్చాను. ఈ రోజు కూడా నేను రావడానికి కారణం ఇదే. విక్టిమ్ మీ అబ్బాయి అంటున్నారు, మీ కొడుకు ఎలా ట్రాప్ చేసింది మీకు ఏమంటారు? ఇన్స్టాగ్రామ్లోని మా బిజినెస్ని ప్రమోట్ చేస్తానని తనతో పరిచయం పెంచుకుంది. వితిన్ సేమ్ డేనే నాకు పరిచయం చేశాడు బాబు. అదే రోజు పరిచయం చేయటం, నా దగ్గరికి రావటం, వితిన్ 5 డేస్లో పెళ్లి చేసుకుంటానని నాకే చెప్పటం, నేను ఖండించడంతో ఆ అమ్మాయి నన్ను బాబుని కొంచెం గ్యాప్ని పెంచి బాబుతోనే ఎక్కువ కాంటాక్ట్లో ఉంటూ, ఎక్కువ అంటే 24/7 వీడియో కాల్లో ఉంటూ బాబుని ట్రాప్ చేస్తూ 15th యుఎస్ నుంచి మాకు తెలియకుండా ఇక్కడికి రప్పించి బంధించి మత్తు మందులు ఇచ్చి తన్ని రూమ్లో బంధించి చేయటం. బాబు నాకు లాస్ట్లో 4th మాకు మెసేజ్ చేయడంతో నేను ఇలా ప్రాబ్లంలో ఉన్నాను, నన్ను కాపాడండి, పలానా హోటల్లో ఉన్నాను, మేము బాధలు పడుతున్నాం, మేము బాధ్యులం, అతనికి ఏముంది, అతనేం బాధ్యుడు కాదు కదా, అందుకని ఎన్నైనా చెప్తారు. మాకు ఒకరి మీద నిందలేసే అవసరం కూడా లేదు, ఎందుకంటే మాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదని మేము ముందుకు వచ్చాము. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కూడా అదే కారణం. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్న ఆయనకి ఏమైనా అమ్మాయితో ఏమైనా ఉన్నాయా అనేది దర్యాప్తులో తేలాల్సిందే. ఎందుకు అంటే
అమ్మాయి మాతో, ఎందుకంటే నా బిజినెస్ని ప్రమోట్ చేయడానికి వచ్చేటప్పుడు నాకు చాలామంది తెలుసు, ఎంపీలు తెలుసు, ఎక్స్ఎంపీలు తెలుసు, బడా బాబులు తెలుసు, కొంత నేమ్స్ కూడా నాకు రివీల్ చేసింది. అవన్నీ ఇప్పుడు నేను రివీల్ చేయలేను కూడా కదా. అలా ఆ టైంలో ఏమైనా బహుశా ఆ ఎంపీ ఈ ఎంపీ ఏమోనని ఇప్పుడు నేను ఇది చేసుకుంటూ మీడియా ముందుకి రావడం జరిగింది. ఎవరెవరైతే ఈమెకు మద్దతుగా ఉన్నారో వాళ్ళపైన కూడా విచారణ జరిపించాలి. జాయ్ జమీమా వ్యవహారాలు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేపి దీన్ని ఒక కొలికి తీసుకురావాలని రైట్ బాధితుడి తల్లి చెబుతోంది. థ్యాంక్ యూ ఖాజా. బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం. ఇది వాళ్ళ 585 బ్రేక్. చూస్తూనే ఉండండి TV9.